హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జాను తులసికి ఫోన్ చేసి, అక్క, నాన్న నీతో మాట్లాడతారంటక్క అని చెప్పి చెప్తూ ఉంటుంది. సరే ఇవ్వు జాను అని చెప్పి తులసి అంటుంది. ఇక శ్రీనివాసరావు ఫోన్ తీసుకొని, అమ్మ తులసి అని అంటూ ఉంటారు. నాన్న ఎలా ఉన్నారు అని తులసి అడుగుతూ ఉంటుంది. మేము అడగాల్సిన ప్రశ్న నువ్వు అడుగుతున్నావా తులసి అని శ్రీనివాసరావు అంటూ ఉంటాడు. అమ్మ తులసి, నీకు ఆ ఇంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు కదా? అల్లుడు గారు ఇంట్లో లేరు కదా? ఎవరైనా నిన్ను బాధ పెడుతున్నారా? చెప్పమ్మా అని శ్రీనివాసరావు అడుగుతూ ఉంటాడు. నన్ను ఎవరూ బాధ పెట్టట్లేదు నాన్న, నేను బాగానే ఉన్నాను అని తులసి చెప్తూ ఉంటుంది. నిన్ను ఎవరైనా బాధ పెట్టినా కూడా నువ్వు ఆ విషయం మాకు చెప్పవని నాకు తెలుసులేమ్మా. నేను ఎందుకు ఫోన్ చేశానంటే, అల్లుడు గారు చాలా మంచివారమ్మా, ఎదుటివారికి హాని చేయాలని చూడ్డు. అలాంటి అల్లుడు గారు శ్రీకాంత్ గారిని యాక్సిడెంట్ చేసి చంపడం ఏంటమ్మా? నాకు నమ్మశక్యంగా అనిపించట్లేదు అని శ్రీనివాసరావు చెప్తూ ఉంటాడు. నాకు కూడా అలానే ఉంది నాన్న, నేను కూడా నమ్మట్లేదు. ఆయనతో కలిసి ఇన్ని రోజులు ఈ ఇంట్లో ఉన్నాను కదా, ఏ రోజు కూడా ఆయన నన్ను ఇబ్బంది పెట్టలేదు. నన్నే కాదు, ఎదుటి వారిని ఇబ్బంది పెట్టడం కూడా నేను చూడలేదు నాన్న. ఆయన చాలా మంచివాళ్ళు అని తులసి చెప్తూ ఉంటుంది. అందుకేనమ్మా నాకు ఒక అనుమానం వచ్చింది అని శ్రీనివాసరావు అంటూ ఉంటాడు. ఏంటి నాన్న అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది. అల్లుడు గారు అరెస్ట్ అవ్వటం వెనుక ఆ కనిష్క హస్తం ఏదైనా ఉందేమోనని నాకు అనుమానంగా ఉంది అని చెప్పి శ్రీనివాసరావు చెప్తూ ఉంటాడు. ఆ కనిష్క ఆయన చేత తాళి కట్టించుకోవాలని ఎంతగానో ప్రయత్నం చేసింది నాన్న. ఆయన అరెస్ట్ అవ్వటానికి ఆ కనిష్క కారణం అయి ఉండదు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. అది కాదమ్మా తులసి, అల్లుడు గారు ఆ అమ్మాయి మెడలో తాళి కట్టట్లేదు కదా, ఆ అమ్మాయిని దగ్గరికి రానివ్వట్లేదు కదా, ఆ కోపంతో ఆ అమ్మాయి ఏమైనా చేసి ఉంటుందా? ఒకసారి ఆలోచించమ్మా అని శ్రీనివాసరావు చెప్తూ ఉంటే, మీరు చెప్పింది కూడా నిజమే నాన్న, అలాంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి అని చెప్పి తులసి అంటుంది. అందుకే ఆ కనిష్కను ఫాలో అవుతానమ్మా, ఆ కనిష్కను ఫాలో అయితే ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందేమో అని శ్రీనివాసరావు అంటూ ఉంటాడు. నానా, నేను జాను ఏదైనా ఉంటే చూసుకుంటాము, మీరు అనవసరంగా తొందరపడకండి నానా అని తులసి అంటుంది. అది కాదమ్మా తులసి అని శ్రీనివాసరావు అంటూ ఉంటే, నానా ఆ కనిష్క గురించి మీకు సరిగా తెలీదు, అది ఒక దుర్మార్గురాలు, అది అనుకున్నది సాధించటం కోసం ఏమైనా చేస్తుంది నాన్న. వద్దు నాన్న, మీరు తొందరపడకండి, జానుకి ఫోన్ ఇవ్వండి, జానుతో నేను మాట్లాడతాను అని చెప్పి తులసి అంటుంది. అమ్మ జాను, తులసి మాట్లాడుతుందంట అని శ్రీనివాసరావు జానుకి ఫోన్ ఇస్తాడు. అక్క, నాన్న చెప్పింది కూడా కరెక్టే అక్క, ఆ కనిష్క ఎప్పుడు కూడా నిన్ను బాధ పెట్టాలని చూస్తుంది, ఇప్పుడు కూడా బావను అరెస్ట్ చేపించి నిన్ను బాధ పెడుతుందేమో అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది. సరే జాను, నాకు కూడా ఇప్పుడే ఆ కనిష్కపై అనుమానం వచ్చింది, ఆ కనిష్కను కలుస్తాను, ఇందులో ఆ కనిష్క హస్తం ఉందేమో తెలుసుకుంటాను అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. సరే అక్క, ఏదైనా అవసరమైతే నాకు ఫోన్ చేయి అని చెప్పి జాను అంటుంది. సరే జాను, ఉంటాను అని చెప్పి తులసి ఫోన్ కట్ చేస్తుంది. ఇక తులసి వెంటనే ఆటోలో కనిష్క వాళ్ళ ఇంటి దగ్గరకు వెళ్తుంది. తులసి ఆటో దిగబోతూ ఉండగా కనిష్క కారులో మోడ్రన్ డ్రెస్ వేసుకొని వెళ్తూ కనిపిస్తుంది. ఇదేంటి, కనిష్క ఈ సమయంలో ఎక్కడికి వెళ్తుంది? కనిష్క ఇలాంటి డ్రెస్ వేసుకోదు కదా అని తులసి ఆలోచిస్తూ ఉంటుంది. కనిష్కను ఫాలో అయితే ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందేమో అని తులసి తనలో తానే అనుకొని ఆటోలో కనిష్కను ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది. జాను అప్పుడే తులసికి ఫోన్ చేసి, అక్క, కనిష్క వాళ్ళ ఇంటికి వెళ్తా అన్నావు, వెళ్ళావా అని అడుగుతూ ఉంటుంది. కనిష్కను కలవటానికి వెళ్ళినప్పుడే కనిష్క ఎక్కడికో వెళ్తూ కారులో కనిపించింది జాను. ఆ కనిష్కనే ఫాలో అవుతున్నాను, ఖచ్చితంగా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. అక్క, నువ్వెక్కడున్నావో చెప్పు, నేను కూడా వస్తాను అని చెప్పి జాను అంటుంది. నువ్వెందుకు జాను అని తులసి అంటూ ఉంటే, ఆ కనిష్క దుర్మార్గురాలని నువ్వే చెప్పావు కదక్క, నువ్వు ఒంటరిగా ఉంటే అది నీపై అటాక్ చేయొచ్చు, అందుకే నేను నీకు తోడుగా ఉంటానక్క అని చెప్పి జాను అంటుంది. సరే జాను, లొకేషన్ షేర్ చేస్తాను అని తులసి ఫోన్ కట్ చేస్తుంది. ఇక కనిష్క కారులో పబ్బు దగ్గర దిగుతుంది. ఇది పబ్బుకు వచ్చిందా? పబ్బుకు వచ్చిందంటే ఖచ్చితంగా ఎవరినో కలవటానికి అయి ఉంటుంది. ఆయన నిర్దోషని నిరూపించే సాక్ష్యం ఏదైనా దొరికితే బాగుండు అని చెప్పి తులసి తనలో తానే అనుకుంటూ
లోపలికి వెళ్ళబోతూ ఉండగా జాను వెనక నుంచి వచ్చి అక్క ఎక్కడికి వెళ్తున్నావు అని అంటూ ఉంటుంది. ఆ కనిష్క పబ్లోకి వెళ్ళింది జాను అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. పదక్క మనం కూడా వెళ్దాం అని చెప్పి జాను అంటుంది. జాను తులసి ఇద్దరు కలిసి పబ్లోకి వెళ్ళబోతూ ఉండగా పబ్బు బయట ఉన్న బౌన్సర్లు తులసి జానులను ఈ డ్రెస్ కోడ్లో లోపలికి వెళ్ళటానికి వీల్లేదు, డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తేనే లోపలికి ఎలో ఉంది, ఓన్లీ వెస్ట్రన్ డ్రెస్ మాత్రమే ఎలో అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఎలక్క అని జాను అంటుంది. నాతో రా జాను అని తులసి జానుని తీసుకొని ఒక రూమ్ దగ్గరకు వెళ్తుంది. వెయిటర్లు వేసుకునే డ్రెస్సు తులసి జాను ఇద్దరు కూడా వేసుకొని బయటికి వస్తారు. ఎవరు గుర్తుపట్టకుండా మాస్క్ వేసుకొని క్యాప్ పెట్టుకొని పబ్లోకి వెళ్తారు. ఇక కనిష్క సూపర్నిక వాళ్ళను కలుస్తుంది. అక్క అటు చూడు అని జాను కనిష్కను చూపిస్తూ ఉంటుంది. ఖచ్చితంగా ఆయన అరెస్ట్ అవ్వటం వెనుక ఏదో కుట్ర ఉందని నాకు కూడా ఇప్పుడే కన్ఫర్మ్ అయిపోయింది జాను. వీళ్ళు ముగ్గురు కలిసి కుట్ర పన్నే ఆయన్ను అరెస్ట్ చేపించారు అని చెప్పి తులసి అంటుంది. అక్క వాళ్ళను చాటుగా ఉండి గమనిస్తే ఏదో ఒక ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, నువ్వు నేను వాళ్ళను ఫాలో అవుదామక్క అని చెప్పి జాను అంటుంది. సరే జాను అని చెప్పి తులసి అంటుంది. ఇక కనిష్క పబ్లోకి వెళ్ళగానే సూపర్నిక హాయ్ కనిష్క రా ఇలా కూర్చో అని చెప్పి అంటూ ఉంటుంది. థ్యాంక్ యూ పార్టీ ఇస్తున్నందుకు అని కనిష్క చెప్తూ ఉంటుంది. అసలు సిద్ధుకి ఎవిడెన్స్ ఎలా దొరికిందో అర్థం కావట్లేదు. సిద్ధుకి ఎవిడెన్స్ దొరకకపోయిండుంటే కనుక ఈ పాటికే ఆ హరీష్ గడికి శిక్ష పడిపోయేది. హరీష్ని అడ్డు పెట్టుకొని ఆ తులసిని రోడ్డు మీదకు లాగేదాన్ని అని సూపర్నిక చెప్తూ ఉంటుంది. డోంట్ వరీ, హరీష్ బయటకు వచ్చినా సిద్ధు ఈ కేసులో ఇరుక్కున్నాడు కాబట్టి సిద్ధుని అడ్డు పెట్టుకొని తులసిని రోడ్డు మీదకి లాగొచ్చు. మన ప్లాన్ అనుకున్నది అనుకున్నట్టుగానే జరిగిపోతుంది అని భార్గవ్ చెప్తూ ఉంటాడు. ఆ మాటలను జాను తులసి వింటారు. అక్క వాళ్ళు మాట్లాడిన మాటలు విన్నావా? వాళ్ళు పక్కా బావగారిని ఈ కేసులో కావాలనే ఇరికించారు అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది. అవును జాను, వాళ్ళ ముగ్గురులో ఒకరు దొరికినా కూడా వాళ్ళ ప్లాన్ ఏంటో తెలుసుకోవచ్చు అని చెప్పి తులసి అంటుంది. సిద్ధు అరెస్ట్ అయ్యాడని నాకు కాస్త బాధగా ఉంది అని కనిష్క అంటుంది. డోంట్ వరీ కనిష్క, త్వరలోనే సిద్ధు బయటికి వస్తాడు. తులసి జైల్లో ఊచలు లెక్క పెడుతుంది అని చెప్పి సూపర్నిక చెప్తూ ఉంటుంది. తులసి ఎలా అరెస్ట్ అవుతుంది, తులసి జైల్లో ఊచలు ఎలా లెక్క పెడుతుంది అని కనిష్క అడుగుతూ ఉంటుంది. దానికి నేను భార్గవ్ ఆల్రెడీ ప్లాన్ చేసేసాము. ఆ ప్లాన్ త్వరలోనే అమలవుతుంది. తులసి జైల్లోకి వెళ్ళగానే సిద్ధుని మెడలో తాళి కడతారు. నువ్వు ఆ ఇంటి కోడలు అయిపోవచ్చు కనిష్క అని సూపర్నిక చెప్తూ ఉంటుంది. అదే గనక జరిగితే నేను మీకు పెద్ద గిఫ్ట్ ఇస్తాను అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది. మాకు ఎలాంటి గిఫ్ట్ అవసరం లేదు, ఆ ఖుషిని మా దగ్గరికి చేరిస్తే అంతే చాలు అని సూపర్నిక అంటుంది. తులసి జైలుకు వెళ్ళిన మరుక్షణం ఖుషిని తీసుకొచ్చి మీ చేతుల్లో పెట్టే బాధ్యత నాది అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది. సరే లెట్స్ పార్టీ అని చెప్పి కనిష్క, సూపర్నిక, భార్గవ్ ముగ్గురు కూడా డ్రింక్ చేస్తూ ఉంటారు. తులసి అరెస్ట్ అవ్వబోతుందని పార్టీ ఇస్తున్నారా సూపర్నిక గారు అని కనిష్క అడుగుతూ ఉంటుంది. అవును అని చెప్పి సూపర్నిక చెప్తూ ఉంటుంది. ఇక భార్గవ్ ఫుల్గా డ్రింక్ చేస్తాడు. నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను అని వాష్రూమ్లోకి వెళ్ళగానే జాను పద, ఆ భార్గవ్ని పట్టుకుంటే నిజమేంటో తెలుస్తుంది అని చెప్పి తులసి అంటుంది. ఇక భార్గవ్ వాష్రూమ్లోకి వెళ్ళగానే జాను తులసి ఇద్దరు కూడా వాష్రూమ్ బయట వెయిట్ చేస్తూ ఉంటారు. భార్గవ్ వాష్రూమ్లో నుంచి బయటకు రాగానే ఎవరు మీరు అని జాను తులసిలను చూసి అడుగుతూ ఉంటాడు. సీతారాముళ్ళంటి తులసి సిద్ధులను వేరు చేయాలనుకుంటున్నారా అని జాను అంటుంది. ఎవరు మీరు, అసలు తులసి సిద్ధుల గురించి మీకెందుకు అని భార్గవ్ అంటూ ఉంటాడు. ఎవరో మేము చెప్తా ఉండు అని చెప్పి జాను మొహానికి ఉన్న మాస్క్ని తొలగిస్తుంది. భార్గవ్ జానుని చూసి ఒక్కసారి షాక్ అయ్యి మీరా, మీ సంగతి చెప్తా ఉండండి అని చెప్పి వెనక్కి వెళ్ళబోతూ ఉండగా తులసి తన చేతిలో ఉన్న మత్తు మందుని భార్గవ్ మొహంపై కొడుతుంది. దాంతో భార్గవ్ అక్కడికక్కడే స్పృహ కోల్పోతాడు. ఇక జాను తులసి ఎవరూ చూడకుండా భార్గవ్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక పార్టీ పూర్తయిపోయిన తర్వాత కనిష్క సరే సూపర్నిక గారు నేను కూడా బయలుదేరుతాను అని చెప్పి చెప్తూ ఉంటుంది. బాయ్ కనిష్క, భార్గవ్ వచ్చాక నేను కూడా బయలుదేరుతాను అని చెప్పి సూపర్నిక అంటుంది. భార్గవ్ వాష్రూమ్లోకి వెళ్ళి చాలాసేపు అయిందే ఇంకా రాలేదేంటి అని చెప్పి సూపర్నిక ఆలోచిస్తూ ఉంటుంది. ఫుల్గా డ్రింక్ చేసినట్టున్నాడు, అక్కడే పడిపోయాడా ఏంటి అని సూపర్నిక ఆలోచిస్తూ వెయిటర్ నా భర్త వాష్రూమ్లోకి వెళ్ళాడు ఇంకా రాలేదు, ఒకసారి వెళ్ళి చూసిరండి అని చెప్పి చెప్తూ ఉంటుంది. సరే మేడం అని చెప్పి వెయిటర్ లోపలికి వెళ్తాడు. మరోవైపు జాను తులసి ఇద్దరూ కలిసి
భార్గవ్ని కిడ్నాప్ చేసి ఒక రూమ్లో ఉంచుతారు. అక్క, వీడి నుంచి ఇప్పుడు నిజం ఎలా రాబట్టాలి అని జాను అంటూ ఉంటుంది. ఒక్క నిమిషం జాను అని తులసి బకెట్ నిండా నీళ్లు తీసుకొచ్చి భార్గవ్ మీద పోసేస్తుంది. భార్గవ్ స్పృహలోకి వస్తాడు. ఏయ్ తులసి, నన్నేంటి ఇలా కట్టిపడేశావు అని భార్గవ్ అడుగుతూ ఉంటాడు. మర్యాదగా నిజం చెప్పు, అప్పుడే నిన్ను వదిలేస్తాను, లేదంటే అని తులసి అంటూ ఉంటుంది. లేదంటే ఏం చేస్తావేంటి అని చెప్పి భార్గవ్ అడుగుతూ ఉంటాడు. కత్తి తీసుకొని ఎవరికి కూడా అనుమానం రాకుండా కత్తితో నిన్ను పొడిచి పొడిచి చంపేస్తాను, జాను ఆ కత్తి లైవు అని తులసి అంటూ ఉంటుంది. ఆవేశపడకక్క అని చెప్పి జాను అంటుంది. ఏంటి, నిజంగానే నన్ను చంపేస్తావా అని భార్గవ్ అడుగుతూ ఉంటాడు. చంపిన తర్వాత ఎవరికి ఎలాంటి అనుమానం కూడా రాదు, డౌటా అని తులసి అంటుంది. ఏం కావాలి మీకు అని భార్గవ్ అంటూ ఉంటాడు. నా భర్త శ్రీకాంత్ గారికి యాక్సిడెంట్ చేసి చంపలేదు కదా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది. అక్కడ ఎవిడెన్స్లో సిద్ధువే యాక్సిడెంట్ చేసినట్టు కనిపిస్తుంది కదా అని భార్గవ్ అంటాడు. లేదు, అదంతా కూడా నువ్వు క్రియేట్ చేసిందని నాకు తెలుసు, మర్యాదగా నిజం చెప్తావా లేదంటే ఈ కత్తి నీ పొట్టలోకి దిగాలా అని తులసి అడుగుతూ ఉంటుంది. వద్దు తులసి, నన్నేం చెయ్యొద్దు ప్లీజ్ అని చెప్పి భార్గవ్ అంటూ ఉంటాడు. అయితే నిజమేంటో చెప్పు అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది. ఇదంతా కూడా సూపర్నిక ప్లానే. సూపర్నిక నిన్ను బాధ పెట్టడం కోసం మీ అన్నయ్యను ఈ కేసులో ఇరికించింది. మీ అన్నయ్యను నిర్దోషిగా నువ్వు బయటికి తీసుకెళ్ళినా నువ్వు బాధపడాలని సిద్ధుని ఈ కేసులో ఇరికించాలని ప్లాన్ చేసింది. ఇంతకు మించి నాకేం తెలియదు తులసి అని చెప్పి భార్గవ్ చెప్తూ ఉంటాడు. మరొకసారి ఇదే విషయాన్ని క్లియర్గా చెప్పు అని చెప్పి తులసి అంటుంది. మరొకసారా అని చెప్పి భార్గవ్ అంటూ ఉంటాడు. అవును, మరొకసారే అని చెప్పి తులసి అంటుంది. మళ్ళీ ఎందుకు అని భార్గవ్ అంటూ ఉంటే, నువ్వు చెప్పింది రికార్డ్ చేస్తాను, ఆ రికార్డర్ని తీసుకెళ్ళి నా భర్తను నిర్దోషిగా బయటికి తీసుకొస్తాను, చెప్పు అని తులసి అనటంతో భార్గవ్ చెప్తాను అని చెప్పి జరిగిందంతా కూడా చెప్తూ ఉంటాడు. జాను వీడియో తీస్తూ ఉంటుంది. అక్క, ఈ వీడియోలో ఉన్న ఫుటేజ్ చూపిస్తే బావ ఖచ్చితంగా నిర్దోషిగా బయటికి వస్తారు అని చెప్పి జాను అంటుంది. ముందు మనం స్టేషన్కు వెళ్దాం పద జాను అని చెప్పి తులసి అంటుంది. తులసి జాను ఇద్దరూ కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్తారు. ఏంటి మేడం ఈ టైంలో వచ్చారు అని ఎస్ఐ తులసిని అడుగుతూ ఉంటాడు. నా భర్త నిర్దోషి అని నిరూపించడానికి సాక్ష్యం తీసుకొచ్చాను, ఇదిగోండి సాక్ష్యం, ఇది చూసైనా నా భర్తను నిర్దోషిగా వదిలేయండి అని తులసి అడుగుతూ ఉంటుంది. ఇక ఎస్ఐ తులసి తీసుకొచ్చిన సాక్ష్యాన్ని పరిశీలిస్తూ ఉంటాడు. ప్లీజ్ ఎస్ఐ గారు, ఆయన పైన ఇదంతా కుట్రపూరితంగా జరిగింది అని తులసి చెప్తూ ఉంటుంది. ఎవిడెన్స్ చూసిన ఎస్ఐ కానిస్టేబుల్ సిద్ధు గారిని బయటికి తీసుకురండి అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక సిద్ధు బయటికి రాగానే, సిద్ధు గారు మీరు ఏ తప్పు చేయలేదని మీ వైఫ్ తులసి గారు ఎవిడెన్స్ తీసుకొచ్చారు, ఇదిగోండి ఇక్కడ సైన్ చేయండి అని చెప్పి ఎస్ఐ అంటాడు. ఆ రోజు యాక్సిడెంట్లో నేనే కదా శ్రీకాంత్ గారిని చంపేసింది, తులసి ఎలాంటి ఎవిడెన్స్ తీసుకొచ్చింది అని సిద్ధు ఆలోచిస్తూ ఉంటాడు. సిద్ధు గారు ఇక్కడ సైన్ చేసి వెళ్ళిపోండి అని చెప్పి ఎస్ఐ అంటాడు. ఇక సిద్ధు సైన్ చేస్తాడు. మేడం మీరు సార్ని తీసుకొని వెళ్ళిపోవచ్చు అని ఎస్ఐ అంటాడు. తులసి ఏం ఎవిడెన్స్ తీసుకొచ్చావు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. అన్ని విషయాలు వివరంగా చెప్తాను, రండి వెళ్దాం అని తులసి సిద్ధుని తీసుకొని ఇంటికి వెళ్తుంది. బామ్మగారు, మాయా, కీర్తి, అత్తయ్య అందరూ రండి అని తులసి పిలుస్తూ ఉంటుంది. అందరూ కూడా వచ్చి సిద్ధుని చూసి షాక్ అవుతారు. సిద్ధు ఎలా వచ్చావురా నువ్వు బయటికి అని బసవరాజు అంటూ ఉంటాడు. తులసి ఏదో ఎవిడెన్స్ తీసుకొచ్చింది నాన్న, ఆ ఎవిడెన్స్ చూసి ఎస్ఐ నన్ను వదిలేశారు అని సిద్ధు చెప్తూ ఉంటాడు. అమ్మ తులసి, నిన్ను అపార్థం చేసుకున్నాము, నా కొడుకుని బయటికి తీసుకురావటానికి నీ వల్లే అయిందమ్మా, నన్ను క్షమించు అని బసవరాజు చెప్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.